హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఎప్పుడు మనం చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నానండి. ఫాక్స్టైల్ మిల్లెట్స్, మీరు ఏదైనా అండు కొర్రలు, ఊదలు, సామెలు ఏవైనా తీసుకోవచ్చండి. 5 మిల్లెట్స్లో నుంచి మీకు నచ్చిన మిల్లెట్స్ తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకుంటే అదే కప్పుతో 3/4 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మినపగుళ్ళు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని, రెండిట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మిల్లెట్స్లో మనకు డస్ట్ ఎక్కువ ఉంటుందండి, అందుకే 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ వేసి కనీసం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే బియ్యంతో దోశలు, ఇడ్లీలు, ఉప్మా అలా కాకుండా ఇలా హెల్తీగా చేసుకోండి. కొర్రలతో హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఆరోగ్యంగా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలండి. వారంలో ఒకసారి చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇలా ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఒక 5-6 గంటల తర్వాత ఇక్కడ మనకు మినపగుళ్ళు ఇంకా కొర్రలు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని సపరేట్గా ఎందుకు నానబెట్టుకున్నామంటే సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కొర్రలు మనకు కాస్త తొందరగా గ్రైండ్ అవ్వు కాబట్టి సపరేట్గా ఇలా నానబెట్టుకోవాలి. ముందైతే మనం కొర్రలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మనకు వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా కొర్రల్ని వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న అటుకులు, మినపగుళ్ళు వేసుకొని మరీ వాటర్ ఎక్కువ వేయకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మినపగుళ్ళు, అటుకులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మినపగుళ్ళను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, అదే పిండిలో వేసుకోవాలి. నాకు ఇక్కడ గిన్నె అనేది చాలా చిన్నగా అయిపోయిందండి, అందుకే నేను ఈ పిండిని మరొక బౌల్లోకి మరొక పెద్ద గిన్నెలకు మార్చుకుంటున్నాను. ఎందుకంటే మనకు పిండి పొంగినప్పుడు కింద పడుతుందని. ఇలా 3/4 వంతు ఉండాలండి ఎప్పుడైనా మనము పిండి వేసుకున్నప్పుడు. ఆ పిండి పులిసి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీ, దోశలు అనేవి చక్కగా ఫార్మెంట్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు పిండి పులియడానికి పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా నేను ఒక 7 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి చక్కగా పులిసిందండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు అవసరాన్ని బట్టి పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేయకుండా మనం ఇలా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం ఇలా దోశలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మనకు రెగ్యులర్గా దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిల్కరి
కత్తిరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. వేడి వేడిగా తింటే అయితే రుచి చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా మనము ప్యాన్ని వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకొని నచ్చిన చట్నీతో తినొచ్చండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.